ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ ఎలా ఉన్నారు ఫ్యామిలీ నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఇదైతే ఈ వీడియోలో అయితే మనం బాలాపూర్ గణేష్, ఖైరతాబాద్ గణేష్ అండ్ అలాగే ఇంకో మన తిరంగ యూత్ అసోసియేషన్ వాళ్ళ గణేశుడు అండ్ మన చాలా గణేశుడులు అయితే కవర్ చేశాను కదా. ఈ ఒక్క వీడియోలో అయితే మీకు అంతా ఊపడతాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఈరోజు ఈవినింగ్ అయితే నిమజ్జనం, దాని తర్వాత నుంచి ఇక డైలీ బ్లాగ్స్ కంటిన్యూ ఉంటాయి. సో మొత్తానికైతే ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా ఈ వీడియోకి. అదే ఎడిటింగ్ అయిపోయి కొంచెం లేట్ రావచ్చు ఈ వీడియో అనేది. 7:30 లోపు అయితే రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో మాటల్లో ఉంటా ఏమేమి వినాయకుడు ఎలా కవర్ చేసామో మొత్తం అయితే చూపెడతాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసే ముందు అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ పైన కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే ఒకసారి అన్ని వినాయకుడు ఏ విధంగా కవర్ చేశానని చూపెడతాను. అండ్ ఇంకోటి కదా, మెయిన్లీ అయితే మనం భక్తులకి ప్రసాదాలు వంచడానికి ఇదే వీడియోలో చూపెడతా ఏం ప్రసాదం అయితే అందరికి వంచడానికి ప్రిపేర్ చేసాము. అండ్ ఇంకోటి దాంట్లో అయితే ఒక స్పెషల్ స్కానర్ అయితే పెట్టాము. అదేంది మొత్తం అయితే వీడియోలో చూపెట్టినా. సో ఒక్కసారి అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్ వరకు చూడండి. మేము ఖైరతాబాద్కి వచ్చే ఖైరతాబాద్ గణేశుడు ఆ ఏరియాలో వచ్చే వరకు అయితే మాకు ఒక 2:00 or 3:00 అవ్వచ్చు. ఎందుకంటే టైం అనేది చూడలేను నేను అప్పుడు. సో ముందు అయితే మేము బండి తీసుకొని పోయినాం. దాని తర్వాత అయితే క్యూ లైన్స్లో అయితే నేర్చుకున్నాం. క్యూ లైన్ యాక్చువల్లీ అంటే మాకు 2 క్యూ లైన్స్ అయితే కనిపించినాయి. 2 నుంచి మేమైతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఉండే కదా, అటు సైడ్ అయితే నేను ఎగ్జిట్ అనుకున్నాం మేమైతే ముందు. కానీ క్యూ లైన్ నుంచి పోతూనే ఉన్నాం. సో సపోజ్ మేము పోయేటప్పుడు మాకు అస్సలు రష్ అనేది మరి అంత లేదు. ఈ లైన్లో వేరే లైన్స్లో చాలా రష్ ఉంది. సో మేమేమనుకున్నామంటే ఇది ఎగ్జిట్ లైన్ అని అనుకున్నాం. కానీ మళ్ళీ తిరిగి మేము వినాయకుడు పాదాల వరకు అయితే వెళ్ళినాం. సో అది ఏ విధంగా ఉంది మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి. ఒక 3 ఫేమస్ వినాయకులను అయితే వీడియోలో కవర్ చేసాము. సో మన ఖైరతాబాద్ గణేశుడు. సో ఇంకా కొంచెం వెయిట్ అయితే చేయండి. ముంగట పోయినాక నేనైతే ఒక్కసారి మీకు ఫేస్ లుక్ అయితే చూపెడతాను మన గణేశుడిది మొత్తం. సో నేనైతే ఎంత పెద్ద వినాయకుడిని అయితే చూసి చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపించింది. లాస్ట్ టైం అయితే నేనైతే 2022లో అయితే ఇక్కడ ఖైరతాబాద్లో అయితే వచ్చినాను. సో అప్పుడైతే 5 ఫేసెస్ ఉండే నాకు గుర్తుంది. శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతికి అయితే వినాయకుడి దర్శనం అయితే ఇచ్చిండు. అప్పుడు 50 feet ఉండే, కానీ ఇప్పుడైతే 20 feet ఎక్కువ ఉంది కదా, డైరెక్ట్ 70 feet అంటే 69 అడుగులు. సో మొత్తానికి అయితే నేను, నా డాడీ అండ్ అలాగే నా అక్క ముగ్గురం అయితే వెళ్ళాము కదా. చూసుకోవచ్చు ఎలా ఉన్నాడు మొత్తం మన భారీ బడా గణేశుడు. అది బిడ్డ ఈకో ఫ్రెండ్లీ గణేశుడు. సో అందరైతే కమెంట్లో జేబులో గణేష్ మహారాజ్ కానీ టైప్ చేయండి. క్యూ లైన్లో అయితే చాలా అంటే చాలా టైం పడింది గైజ్. మాకు చాలా అంటే చాలా రష్ ఉండే చూసుకోవచ్చు. సో మొత్తానికి అయితే వినాయకుడు మెడలంతా హారాలు, పువ్వుల హారాలు అవే ఉన్నాయి. మొత్తానికి దండాలు చూసుకోవచ్చు ఏ విధంగా. మొత్తం మొత్తం మన వినాయకుడు పేరు అనేది సార్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి. ఒక్కోవైపు గజ్జలమ్మ దేవి, ఇంకో వైపు అయితే శ్రీ వాసవి కన్యకి పరమేశ్వరి అమ్మవారు అండ్ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత ఐగ్రవ స్వామి. సో మొత్తానికి అయితే 3 ఫేసెస్తోని 3 తలలతోని మొత్తం 8 హ్యాండ్స్తోని వినాయకుడు అయితే దర్శనం ఇస్తుండే. ఒక చేయిలో బుక్కు, కమలం, పుస్తకం అండ్ అలాగే 2 పర్షాలు అని చెప్తారు. ఒకటిని పర్షు, ఇంకోటి ఏమో అంటారు ఆయుధాల పేరు. రైట్గా ఇది ఆయుధం అని పేరు ఉంటుంది ఇంకోటిది. సో మేమైతే క్యూ లైన్లో నిల్చున్నాక వాసవి కన్యకి పరమేశ్వరి అమ్మవారి మండపం రావడానికి చాలా అంటే చాలా టైం పడింది. ఈడికి వచ్చేవరకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినాం. గణేశుడికి పాదాల దగ్గర అయితే పోవడానికి అలౌడ్ ఉండదు, ఎందుకంటే ఒక్కరిని చూసి అందరు పోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. సో అలా అనేసి మొత్తం బార్గేట్స్ అయితే ఉండే. సో మీకు ఈ గణేశుడిని చూడాలని ఉంటే ఇదే బెస్ట్ వ్యూ చూసుకోవచ్చు. ఇలా అంటే దూరం నుంచి చూస్తే బెస్ట్ వ్యూ అనేది వస్తుంది గణేశుడికి. సో దాని తర్వాత బాలాపూర్ గణేశుడు కూడా అయితే చేరుకున్నాం. బాలాపూర్ గణేశుడు అండ్ చూసుకోవచ్చు కదా బాలాపూర్ గణేశుడు ఎలా ఉన్నాడు. మొత్తానికి అయితే ఈసారి అయితే మన స్వర్ణగిరి అది ఏదైతే సెటప్ అయితే ఉంటుందిగా, సో అదే సెటప్ అయితే వేసినారు. చాలా అంటే చాలా అవసరంగా అయితే ఉంది కదా. చూసుకోవచ్చు ఇక్కడ హనుమంతుని విగ్రహం అండ్ అక్కడ ఇంకా అయితే మన విష్ణు గారి విగ్రహం, విష్ణుజీ అండ్ దాని తర్వాత చాలా విగ్రహాలు అయితే ఉండే కదా. రష్ అనేది క్రౌడ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉండే కదా. ఇక్కడైతే 2 క్యూ లైన్స్ అయితే ఉండే. సో మేమైతే దాంట్లో క్యూ లైన్స్లో అయితే నిలబడి చాలా అంటే చాలా టైం పడింది కదా. దాదాపుగా ఒక 2 hours పైకే పడింది బాలాపూర్లో అయితే. మార్నింగ్ ఖైరతాబాద్కి పోయి మళ్ళీ ఈవినింగ్ నైట్ టైమ్స్లో మనం బాలాపూర్ గణేశుడికి అయితే దర్శనం చేయడానికి వచ్చేసినాం. మొత్తానికి అయితే సెటప్ అనేది సేమ్ టు సేమ్ స్వర్ణగిరి లెక్కనే ఉంది. మేమైతే ఇప్పటికి న్యూజిలానే చూసినాం. సో ఒక్కసారి అయితే నిజంగా చూడాలని ఉండే. సో అందుకనేసి వచ్చాము. సో చూసుకోవచ్చు. సో ఈ స్వర్ణగిరి సెటప్లో మెయిన్ అట్రాక్షన్ అయితే ఇక్కడ
ఏదైతే మన నీళ్ళ మధ్యలో అయితే విష్ణుమూర్తి అయితే ఉంది కాకపోతే అట్లాంటివి మొత్తం వరల్డ్లోనే రెండు ఉన్నాయంట మెయిన్లీ. సో ఒక్కటైతే స్వర్ణగిరిలో, ఇంకోటైతే నేపాల్ ఒక గుడి అయితే ఉంది కాకపోతే దాంట్లో అయితే ఉంది. సో చాలా సేపటి నుంచి లైన్లో నిల్చున్నాక ఫైనల్గా బాలాపూర్ గణేశుడి దర్శనం అయితే మనకు అయింది. యాక్చువల్గా ఏంటంటే మన వేరే అన్ని బాలాపూర్ మోడల్ గణేశుడు కొంచెం వేరే ఉంది. మన బాలాపూర్ గణేశుడిని అయితే కొంచెం డిఫరెంట్గా అయితే చేయించుకున్నారు. ఏదైతే పిలో ఉంటుంది కాక పిలో ఉండొచ్చు, చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఆడైతే వీళ్ళు లయన్ ఫేస్ అయితే పెట్టించినారు. అండ్ పైన అయితే మహాకాల్ కాకుండా నార్మల్ శివుడు ఫేస్ అయితే పెట్టించినారు కిరీటంలో. మొత్తానికి అయితే అన్ని విగ్రహాలకైతే ఐస్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. కానీ మన బాలాపూర్ గణేశుడికి అయితే ఇయర్స్ అయితే మూవ్ అవుతున్నాయి, చూసుకోవచ్చు. ఇయర్స్ అనేవి మూమెంట్ చాలా అంటే చాలా నచ్చింది కదా నాకైతే. సో ప్రస్తుతం అయితే స్టాప్ చేసి ఉండగా ఇయర్ మూమెంట్ అనేది. సో చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది, చూసుకోవచ్చు ఎలా ఉంది. సో బాలాపూర్ గణేశుడు అనగానే మనకైతే బంగారు లడ్డు అయితే గుర్తొస్తుంది. మన బాలాపూర్ గణేష్ కూడా ఉండే లడ్డు. ఆ లడ్డు అయితే పోయినసారి 30,01,000కి అయితే పోయింది. సో అయితే బాలాపూర్ గణేశుడు కాడ అయితే చాలా కోరికలు అయితే తీరుతాయి. మీరు కూడా ఒకసారి అయితే ఈ ప్లేస్ చెక్అవుట్ చేయండి. దాని తర్వాత మేము తిరంగా యూత్ అసోసియేషన్ అన్న వాళ్ళ గణేశుడు అయితే చూడడానికి వెళ్ళాము. యాక్చువల్గా దగ్గర అయితే వెళ్ళలేదు, ఎందుకంటే చాలా అంటే చాలా లేట్ అయింది మాకు అప్పటికే. సో చూసుకోవచ్చు, నాగోల్ ఏదైతే నాగోల్ బ్రిడ్జ్ అయితే ఉంటారు కదా దానిపైన ఉంచి చూసాము. ఒక వైర్ అయితే మొత్తానికి చూసేసినారు కా మనం ఖైరతాబాద్ గణేశుడు అండ్ అలాగే బాలాపూర్ గణేశుడు అండ్ తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళ గణేశుడు అండ్ అలాగే ఇంకోటి చాలా ఆసమ్ గణేశులను అయితే మొత్తం కవర్ చేసాము. సో వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇప్పుడు నుంచి అయితే డైలీ మీకు కొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. సో ఇప్పుడు నుంచి వ్లాగ్స్ అనేవి కంటిన్యూగా వస్తాయి. మిస్గా ఉంటే అన్ని వీడియోస్ అయితే చూడండి. అండ్ ఇంకోటి చాలా మంది గణేశుడు కాస్ట్ అయితే అడుగుతున్నారు. ఆ కాస్ట్ ఇంకా కొన్ని రోజుల్లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అది ఒక సపరేట్ బ్లాగ్ మధ్యలోనే చెప్తాను కదా, అదైతే ఇంకా కొన్ని డేస్లో వస్తుంది. ఎందుకంటే ఇంకా నేను క్యాల్కులేట్ చేయాలి అంతా. సో ఫైనల్గా ఈ బ్లాగ్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్ బాయ్.